హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి శ్రీవాణి వంటిల్లు అండి. ఇవాళ మనం చింతపండు పులిహోర ఎలా చేద్దామో చూద్దామండి. ముందు చింతపండు పులిహోర అయితే హోటల్ గుడి స్టైల్ ఉంటుంది గదండీ! దేవుడి గుడిలో స్టైలు నేను చింతపండు పులిహోర చూపిస్తున్నాను. దాని చింతపండు పులిహోరకి కావాల్సినవి ముందు ఇదిగోండి. మనకు ముందు చింతపండు పులిహోరకి కావాల్సింది మనకు చింతపండు పులిహోరకి కావాల్సినయి ఫస్ట్ చూద్దామండి. ఇది చింతపండు పులిహోరకి కావాల్సినయి. మనకి ఇగోండి మిరియాలు, చింతపండు పులిహోరకి కావాల్సిన ఫస్ట్ మిరియాలు. ఆ మిరియాల తర్వాత మనకు పచ్చిగుళ్ళు ఒక 2 స్పూన్లు కావాలండి. ఆ తర్వాతొచ్చేసరికి అల్లం కావాలి. ఇదిగోండి 2 స్పూన్స్ ఏమో పచ్చిగుళ్ళు కావాలి. అండ్ ఎండుమిరపకాయలొచ్చేసరికి ఒక 50 గ్రామ్స్‌లో ఉండాలి. బెల్లం వచ్చేసరికి ఒక 100 గ్రాములు బెల్లం కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ధనియాలు ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు. అండ్ ఒక స్పూన్ మెంతులు. అండ్ ఒక 1 స్పూన్ వచ్చేసరికి మిరియాలు కావండి. ఇప్పుడు మసాలా పొడి ఎలా చేద్దామో చూద్దామండి. ఫస్ట్ పొయ్యెలిగించుకుందాము. పొయ్యెలిగించుకున్నాక ఒక 1 స్పూన్ మిరియాలు వేసేద్దాము. అండ్ ధనియాలు, కొద్దిగా మెంతులు ఇందాక చెప్పాగా 2 స్పూన్స్ ఆఫ్ మెంతులు అండ్ ధనియాలు. అండ్ తర్వాతేమో ఇంకా ధనియాలు, మిరియాలు తర్వాత ఈ పచ్చిగుళ్ళు గూడా. నెక్స్ట్ మిరియాలు అండ్ లవంగాయలు. ఇవన్నీ వచ్చేసరికి ఈ చింతపండు పులిహోర మసాలా ప్రసాదం స్టైల్‌లో ఉంటది కదండీ! దేవుడి స్టైల్ ప్రసాదం స్టైల్‌లో పులిహోర చూపిస్తాను. చింతపండు పులిహోర నార్మల్‌ది చూపిస్తానండి మీకు. ఇదిగోండి ఒకసారి వేగుతున్నాయి చూడండి. దినుసులన్నీ వేగుతున్నాయి. ఇట్లా ఆ దినుసులన్నీ వేయించేటప్పుడు మీరు మంటలో పెట్టి వేయించాలండి దినుసులన్నీ. అప్పుడు దినుసులన్నీ మంచిగా ఫ్లేవర్ వేగుతుంది. మనకు కావాలంటే లైట్‌గా ఆయిల్ వేసుకోవచ్చండి. లేతే లేదండి. అది ఆప్షనల్‌ని బట్టండి. ఇదిగోండి మనం ఇప్పుడు ఎండుమిరపకాయలు ఏయిస్తున్నాం చూడండి. ఎండుమిరపకాయలు ఎలా ఉన్నాయో. ఎండుమిరపకాయలు ఏయిస్తున్నాము. కొద్దిగా ఎండుమిరపకాయలు ఇలా వేగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. వేడి చల్లారిపోయినాక తీసేద్దాం మనం. మనం ఈలోపు చింతపండు పులిహార పులుసు తీసుకున్నాం గదా! చింతపండు పులిహార పులుసు చూపిస్తాను. పులిహార పులుసు ఇదిగోండి. ఇగోండి. చింతపండొచ్చేసరికి మనం ఒక కేజీకి తీసుకుంటున్నామండి. ఒక కేజీ బియ్యానికొచ్చేసరికి మనకు దగ్గర దగ్గర ఒక 200 గ్రామ్స్ చింతపండు పడద్దండి. ఆ చింతపండు నేను ఆల్రెడీ హాట్ వాటర్‌లో నానేసుకొని పొద్దున వాష్ చేసేసి ఉంచుకున్నాను. చింతపండు పులుసు చూద్దామండి. ఫస్ట్ ఇదిగోండి ఇలా చింతపండుని ఇలా చేయాలండి. ఇగోండి చింతపండు పులుసు మనం వచ్చేసరికి ఇలా తీసుకున్నామండి. చింతపండు పులుసు ఇలా స్ట్రైనర్ ఉంటది గదా! స్ట్రైనర్‌తో మనం వాటర్ ఎక్కువ కలపకుండా చింతపండు గుజ్జు తీసుకుందామండి మనం. ఇదైతే మనం ఒక కేజీ అని చెప్పా కదండీ! ఇప్పుడు మనం చింతపండు పులుసు కోసం తీసుకుందాము. ఆయిల్ వేసానండి. ఒక 100 గ్రామ్స్ ఆయిల్ దాకా వేసాను. తర్వాత ఇంగు వేసాము. ఇంగు వేస్తే డైజెషన్ పర్పస్ బాగా యూజ్ ఉంది గాని ఇంగు వేసాను. తర్వాత ఇదిగోండి పచ్చిపప్పు. ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ ఆఫ్ పచ్చిపప్పు వేసుకోవాలండి. ఇదిగోండి పచ్చిపప్పు. ఆ తర్వాత మినపప్పు ఒక 2 చెంచాసు వేసుకుంటున్నాను. మినపప్పు ఒక 2 చెంచాసు. ఆ తర్వాతొచ్చేసరికి చాయ్ పప్పండి. చాయ్ పప్పు ఒక 2 చెంచాస్ వేసుకుంటున్నాను. అండ్ దెన్ తర్వాత అయిపోయినాక కొద్దిగా పసుపండి. పసుపేస్తే లైట్‌గా బావుంటుందండి. పసుపేసుకున్నానండి. పసుపేసుకున్నాక మనం ఇగోండి ఆవాలు ఒక 2 స్పూన్స్ ఆవాలండి. 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్. ఆవాలు ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువేసుకోవచ్చండి. లేతే ఆవాలు ఎక్కువ తినేవాళ్ళు కాకపోతే అవసరం లేదండి. ఇగోండి ఆవాలేసుకున్నాక మనం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాక పచ్చిగుళ్ళు వేసుకుందాము. ఈ పచ్చిగుళ్ళనేది ఇవి పులిహోరకి చాలా ఫ్లేవరొస్తుందండి. ఎంత బావుందో చాలా బావుంటుందండి మీకు ఈ పులిహోర వచ్చేసరికి.
అండ్ తర్వాత పచ్చిగుళ్ళు కాసేపు వేగినాక మనం వచ్చేసరికి ఇగోండి మనం తర్వాత వచ్చేసరికి ఎండు మిరపకాయలు ఘాటు తీసి పెట్టుకున్నానండి. ఘాటు తీసి లేకపోతే పచ్చిమిరపకాయలు పగిలిపోద్దండి. అందుకని పచ్చిమిరపకాయలు ఘాటు తీసి ఇదిగోండి అలా వేయిద్దాం ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేయించుకున్నాం గదా! ఈ వేయించుకుంది కాస్త మనం చింతపండు పులుసు ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం గదా! చింతపండు పులుసు. ఆ చింతపండు పులుసు దీనిలో వేసేద్దాం చూడండి. ఇదిగోండి చింతపండు పులుసు దీనిలో కలిపేద్దాం. దీనిలో కలిపేసి చింతపండు చాలా ఇంత పలచగా కొద్దిగా లూజ్‌గా కలుపుకుంటే మనకి చింతపండు తొందరగా ఉడుకుతుందండి. ఇదిగోండి ఆ తర్వాత 1 ½ మనం వచ్చేసరికి ఉప్పొచ్చేసరికి ఒక 3 స్పూన్స్ ఉప్పు, కల్లుప్పుంటే ఒక గుప్పెడు పట్టిద్దండి. కల్లుప్పు లేకపోతే ఒక 3 స్పూన్స్ ఆర్ 2 ½ స్పూన్స్ సాల్ట్ పడుతుందండి. ఆ తర్వాత మనం బెల్లం వచ్చేసరికి కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆఫ్ బెల్లం వేసుకోవాలండి. తర్వాత ఇందాక చితక్కొట్టిన అల్లం ఉంది కదా! అల్లం కూడా చితక్కొట్టిన అల్లం గూడా వేసి మనం బాగా ఉడకనిస్తే ఆ స్మెల్ చాలా బావుంటది. చూసారా ఎలా ఉడుకుతుందో ఒకసారి? ఇదిగోండి చింతపండు పులుసు మొత్తం ఉడుకుతుంది. మనకు చింతపండు గుళ్ళో టేస్ట్ కావాలంటే ఒక టైప్ ఆఫ్ పొడి ఉంటుంది. లేదు అంటే ఇంకో వేరే టైప్‌లో 2 స్టైల్స్ నేనిప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి అన్నం ఉడుకుతుంది పులిహార పులుసు. కొద్దిగా ఉడికినాక మీకు చూపిస్తాను. ఇందాక చెప్పా కదండీ మీకు గుళ్ళో ప్రసాదం స్టైల్‌లో కావాలంటే మనం ఎండుమిరపకాయలు, మిరియాలు అండ్ లవంగాయలు ఇవి అన్నీ వేయించుకున్నాం కదా! ఒక్కసారి దీన్ని పొడి కొట్టుకుందాం. ఇదిగోండి చూడండి. ఇదేంటి ప్రసాదం పులిహార టైప్ మోడల్ మనం ఇందాక పౌడర్ వేసుకున్నాంగా, పౌడర్ వేసుకున్నది ఇది. ఇదేమో పౌడర్ లేకుండా ప్లెయిన్ చింతపండు పులిహార చేసుకునే టైప్ 2 చూపిస్తానన్నా కదా! అందుకని విడివిడిగా 2 చూపిస్తున్నాను. మనం అన్నం విడిగా పెట్టేసేసుకున్నామండి. అన్నంలో ఇప్పుడు కలిపేసేసుకుందాం మనం చింతపండు పులిహార కలుపుకొని మనం లైట్‌గా ఆయిల్ వేద్దాం దీనిలో. ఆ తర్వాత హీట్ మీద కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం చింతపండు పులుసు కలిపేసుకుందాం. ఇదిగోండి అయిపోయిందండి. మన ఇవాళ చింతపండు పులిహార అయిపోయిందండి. ఇదిగోండి చింతపండు పులిహార పులుసు కలిపేస్తున్నాను. దీనిలో చూడండి ఇలా ఉప్పు, పసుపు అన్నీ కలుపుకొని ఉన్నాక చింతపండు పులిహార ఆయిల్ వేసి ఇదిగోండి ఇలా కలిపితే చింతపండు పులిహార సూపర్ అంటే సూపర్ ఉంటదండి. ఇదిగోండి మనం చెప్పినట్టు టేస్టీ అయిన చింతపండు పులిహార రెడీ. ఇప్పుడు తినేస్తే సూపర్. ఇవాళ చింతపండు పులిహార చేసుకొని రేపొద్దున దేవుడికి పెట్టుకున్నా, రేపొద్దున రెడీగా ఉండి చేసుకున్న చింతపండు పులిహార మీ పిల్లలు కూడా చాలా సూపర్ అంటే సూపర్‌గా ఉందంటారండి. చూసారా చింతపండు పులిహార ఎంత బాగుందో? ఇందాకేం ప్లెయిన్ చింతపండు పులిహార అండి. ఇది పులిహార ప్రసాదం టైప్‌లో కలుపుతున్న పులిహార. ఇది ఇంకోటి. ఇది చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి. ఇదొచ్చేసరికి మనం చేత్తో కలిపినా కూడా చాలా బావుంటుంది. చేత్తో కలిపేసుకోవచ్చండి. ఇది లైట్‌గా కలిపి చూపిస్తున్నాను మీకు తెలియటానికి కోసం. ఇలా తింటే చింతపండు పులిహార సూపర్. ఇదిగోండి మీరు కూడా తినండి. చింతపండు పులిహార రెడీ అయిపోయింది. మన చింతపండు పులిహార. బాయ్ అండి. ఇదేమో ప్రసాదం టైపు చింతపండు పులిహార అండి. ఇందాక మనం చూపించింది ప్లెయిన్ చింతపండు ఈ 2 అంటే చాలా అంటే ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలు సూపర్‌గా తింటారండి. పండగలకి చింతపండు పులిహార చాలా అంటే చాలా బావుంటదండి. మీకన్నీ అర్థమైందనుకుంటున్నారండి. బాయ్ అండి. ఇదేనండి మన చింతపండు పులిహార. నా ఛానల్ ఎవరైనా చూస్తే గనక ఫస్ట్ టైమ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.